అయ్యయ్యో! మా నాన్న చెయ్యి పాపం మరిది ఎంత రక్తం వచ్చేసింది వల్ల. అంతే రబ్బం ఎలా వద్దంటే వినట్లేదండి. పెద్ద పెద్ద చేపలు. అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ ఉన్నీసా వ్లాగ్స్. నిన్న వీడియో అయితే రాలేదండి. నాకు హెల్త్ అయితే బాగోలేదు. మాటికి హెల్త్ అయితే పాడైపోతుంది నాది. అందుకని వీడియో అయితే రాలేదు. అక్కడ నుంచి మా మేనత్తోళ్ళ కోడలు చూస్తుంది. అక్కడ కూర్చొని చేపలు అయితే చేస్తుంది తను. వాళ్ళ ఇంటి దగ్గర సరిపోలేదంట ప్లేస్, అందుకని ఇక్కడ వచ్చి చేసుకుంటుంది చేపలు. ఒకసారి చూద్దామా? చూసారు కదా చేపలు చేస్తుంది. నాకు కూడా వచ్చి చేయడము, కానీ అవి మావి కావుగా, అందుకని నేను చేయట్లేదు. నా చెల్లిసిన హోనేగా మా చెల్లి చేస్తుంది, అంటే మా మేనత్తోళ్ళ కోడలు తను చేస్తుంది. చూడండి చేపలు, పెద్ద పెద్ద చేపలు. చేసుకోండి బాగా చేయండి. ఇంకా మా అమ్మ అయితే ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఏం చేస్తున్నారు? ఏం పచ్చడి? టమాటాలు బో సూపర్ పచ్చడిగా. నేను తినకూడదుగా, ఎందుకు చేస్తున్నాను? ఇదైతే అన్నం, ఇది పచ్చడి, ఇది పిల్లలకి జావా కోసం వేడివేడిగా ఉంది. జావా కోసం బియ్యం అయితే గున్నెకు అదే డ్రై రోస్ట్ చేసింది మా అమ్మ, చేసి పెట్టింది. ఇంకా పిల్లలు జావే తింటారంట, అందుకని. ఇవి చట్నీ గురించి పల్లీలు, బాగా వాసన వచ్చేస్తుంది. మా అబ్బాయి జావా తింటారంట, చిన్నప్పటి నుంచి జావా అలవాటు ఉంది తనకి. ఏం లేదు, బియ్యం ఉంటుంది కదా, డ్రై రోస్ట్ చేసేసి ఇంకా అది మిక్సీ చేసేసి ఇంకా జావలా చేసేస్తే అది చాలా ఇష్టంగా తింటారు మా అబ్బాయి అయితే. మా చెల్లి కూతురండి, వాళ్ళ నాన్న చూస్తే నాకు అరుస్తారు, వద్దు అంటే నా వెనకాలే తిరుగుతుంది నేను వీడియోలోకి వస్తానని. వాళ్ళ నాన్న చూసారనుకోండి, నాకు మళ్ళీ మా అమ్మాయిని ఎందుకు వీడియోలో పెట్టారంటారా లేదా? చూడండి ఎలాగొస్తుందో. వద్దంటే వినట్లా. నేనైతే పీనట్స్ తింటున్నా, పల్లీలు. టిఫిన్ చేయలేదండి, ఇంకా టిఫిన్ చేయాలి ఇప్పుడు. మా అమ్మ కూడా వస్తారేమో చేద్దాము అంటే రావట్లేదు మా అమ్మ. ఫస్ట్ వంట చేసుకుంటా అంటుంది. నేను తినేసి మిషన్ పని ఉంది, చేసుకోవాలి. అంతే రబ్బా మీద ఎలా దిగి వద్దంటే వినట్లేదండి. పొట్టు పడేస్తానికి వెళ్తే అందులో నీకు గట్టిగా వినిపించదు, మైక్ నేను పెట్టుకున్నా కాబట్టి. మా అమ్మ వంటలు అయితే బాగా చేస్తారండి, సూపర్ గా చేసిద్ది మా అమ్మ. అందుకని మా అమ్మే వండుతున్నారు. ఎప్పుడు నువ్వే వండేది. మా అమ్మాయి వండను, ఎందుకు వండాలండి? అమ్మ బాగా వండుతుంటే. कारकमा హాయ్ అండి. గట్టిగా మాట్లాడండి. హాయ్ అండి. अच्छा ले मैं ये हो को बात करती हूँ, खाली बात करती जब दीनी अब तो तू बात करती है दीनी स्टंप बात करती खाना అవునా కాదండి మీరు చెప్పండి అందరూ. మైక్ ఇవ్వనప్పుడేమో బాగా మాట్లాడింది మా అమ్మ, మైక్ ఇస్తేనేమో భయపడిపోతుంది. హాయ్ అండి అంటుంది మెల్లగా. షో అన్నం జావ్ అయిపోయిద్దండి, గంజి వంచాలండి. ఈ పిల్లి చూసారా, దొంగ పిల్లి మా ఇంట్లోకి వచ్చేసింది. చూడండి ఎలా పారిపోతుందో. మా ఇంట్లోకి వచ్చి ఇక్కడికి వెళ్ళి కూర్చునిద్ది. అరే నిన్న రావద్దంటున్నానారా. ఒకసారి బయట చూద్దాము ఎలాగుందో. చూడండి ఎవ్వరు లేరు బయట.
ఇటు నుంచి ఇటు వరకు ఎవ్వరు లేరు. మధ్యాహ్నం అవుతుంది కదా, మధ్యాహ్నం ఏమో అవ్వట్లేదండి, 10:30 కూడా అవ్వలేదు. అప్పుడే చూడండి మా సందు ఎలాగుందో, సాంసూమ్గా ఉంది మా సందు. ఎవ్వరూ లేరు సందులో. రోడ్డు మీద కూడా బండ్లు అన్నీ అదే ఎక్కువగా వెళ్ళట్లేదు, తక్కువగానే వెళ్తున్నాయి. పదండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. నేనైతే మిషన్ పని ఉంది, చేసుకోవాలి. కానీ మా అమ్మ ఏమో టిఫిన్ చేద్దాం రా అంటే రావట్లేదు. నాకు ఆకలి వేస్తుంది, నేను తినేసాను అనుకోండి ఇంకా అది ఆ టిఫిన్ అలా పెట్టేసిద్ది, ఇంకా తినదు మళ్ళీ. అందుకని మా అమ్మ కోసం ఇంతసేపు ఉంటున్నాను. మా అమ్మ చూడండి ఎలా చేస్తుందో. అప్పటి వరకు మా చేపల్ని చూద్దాము. చూడండి, ఇవి చిన్న చిన్నవి తెచ్చాము. ఈ పెద్దవి ఉన్నాయి కదా, ఈ గోల్డ్ కలర్వి, వాటిని మరీ చిన్నవి కాదు, ఇంత పెద్దవి ఉండలేదు అప్పుడు మేము తెచ్చినప్పుడు, కొంచెం పెద్దగా అయ్యాయి. తెచ్చి 4 నెలలు అలా అవుతుంది. చూడండి ఎంత బాగున్నారో. ఇవైతే చిన్న చిన్నవి. ఇది మీషోలో బుక్ చేసుకున్నానండి, 120 రూపాయలు ఏమో పడింది. ఇది మీషోలో బుక్ చేసి ఇందులో పెట్టాము. మా నాన్నకి సెంటర్లో పెట్టమంటే ఇక్కడ పెట్టారు, అది తెచ్చి బాగా కనిపించిద్ది అని. అది కనిపించడానికి కాదు కదా, చేపలు ఆడుకోవడానికి కదా. అక్కడ సెంటర్లో పెట్టమంటే ఇక్కడే పెట్టారు తెచ్చి. ఇంకా మా చేపలు అయితే ఇందాకే ఫోన్ చేసేసాయి, టిఫిన్ చేసేసాయి, ఆడుకుంటున్నాయి. ఇంకా మా అమ్మ టిఫిన్ చేయడానికి వచ్చేలోపు నేనైతే ఇల్లు ఊడిచేద్దామని ఇల్లు అయితే ఊడ్చానండి. ఇంకా ఇల్లు ఊడ్చి పైన మొత్తం బయట అంతా ఊడుస్తున్నా. ఇంకా మంచం తీసుకెళ్ళి బయట అయితే పెట్టాను, కనిపిస్తుందా మంచం, అక్కడ ఉంది. మంచం తీసుకెళ్ళి బయట పెట్టాను. ఇంకా ఇల్లు మొత్తం ఊడిచేసి ఇవి మా అమ్మ మొత్తం ఈ గల్ఫులన్నీ తీసింది ఉతకడానికి. ఇంకా ఇవైతే ఇక్కడ పెట్టేస్తా తీసి. అవన్నీ ఉతికేసాము. ఇందులో మిషన్లో వేస్తాము లేండి, చేత్తో ఏమి ఉతకలేము. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి మిషన్లో, ఇవన్నీ ఉతకాలి. తిప్పేద్దాం. మా అమ్మ చూసారా దువ్వెనలు కూడా వేసింది. దువ్వెనలు ఎవరైనా వేస్తారండి వాషింగ్ మిషన్లో? మా అమ్మ దువ్వెనలు కూడా వేసేసింది వాషింగ్ మిషన్లో. అమ్మి కొంగ్యా దాలిగా పురాదల్తి కొంగ్యా 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 మీ కొంగ్యా పురాదల్తి పర్వాని. అమ్మో పర్వాని దువ్వెనలు కూడా తిప్పేసిద్దంట మా అమ్మ, పర్వాలేదంటుంది. ఇంకా ఇందులో తిరిగిన తర్వాత ఇందులోనే మేము జాడించి ఇందులో వేస్తాము, మొత్తం పిండేసిద్ది. ఇదైతే ఇంకా తీసి అయితే ఆరబెట్టుకుంటాము. ఇంకా జావా అయితే పొడి అదే మిక్సీ వేస్తుంది మా అమ్మ, చూడండి. బాలే మా అమ్మ అయితే టిఫిన్ చేయడానికి రావట్లేదు. నేను 2 ఇడ్లీ తినేసి పెడతాను, నువ్వు తింటావు కదా అని మా అమ్మకి చెప్పాను. ఇది తింటానులే పెట్టు అంది. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. చూడండి ఇడ్లీ. ఇది ఇడ్లీ కాదు అట్టే, కానీ మా అబ్బాయి సగం తినేసి వదిలేశారు. ఆ సగం కూడా కాదు, కొంచెం ఉంటే అది నేను తినేస్తున్నా. అది కూడా మా అమ్మ ఇప్పుడు చేశారు చట్నీ, అందులో చాలా బాగుంది చట్నీ, చాలా బాగుంది. నేను తినకూడదండి, కొంచెం వేసుకున్నా అందుకని. అసలు చట్నీ పచ్చడి ఉంది, ఎంత టేస్టీగా ఉందో. అందుకని చెప్తున్నా మా అమ్మ సూపర్ వండిద్ది అని. నేనైతే టిఫిన్ చేసేస్తాను. ఇక్కడైతే ఓట్ స్లిప్ ఇవ్వడానికి వచ్చారు. ఓట్ స్లిప్ నాకు ఇప్పటి వరకు రాలేదు, మా అమ్మ నాన్నకు వచ్చింది. అదేదో ఓట్ల గోల ఇప్పుడు జరుగుతుంది కదా, ఓట్ స్లిప్లు తీసుకోవాలి అది ఇది చెప్తున్నారు కదా, అదే నాకు రాలేదు స్లిప్. ఇప్పుడైతే ఇక్కడ వచ్చారు, వచ్చి మైక్లో చెప్తున్నారు ఓట్ల స్లిప్లు వచ్చాయమ్మా తీసుకెళ్ళండి అని. ఇంకా నేనైతే పాన్ కార్డ్ తీసుకొని వెళ్తున్నా, ఓట్ కార్డ్ తీసుకొని వెళ్తున్నా. వెళ్ళి నా స్లిప్ తీసుకొని వద్దాము. అక్కడ వీడియో తీయడం మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారో లేదో, వెళ్ళి ఫస్ట్ నేను నా స్లిప్ చూసుకుంటాను ఉందో లేదో. నేనైతే వెళ్ళొచ్చానండి, ఓట్ కార్డు చూపిస్తే అక్కడ
అటు సైడ్ ఉంటుందమ్మా మీది, తెచ్చుకోండి వెళ్ళి అన్నారు. మా నాన్నకి చెప్పాను, నేను తెస్తానులేమ్మా అన్నారు మా నాన్న. ఓట్ స్లిప్ అయితే అక్కడ ఉంటే ఇంకా చాలు. ఏంటో ఈ ఓట్ల గోలా నాకేం అర్థం అవ్వట్లేదులేండి. నా కోసం అయితే మా అమ్మ తోటకూర ఫ్రై చేసింది చూడండి. ఒక సెకండ్, నేను తినకూడదండి, అదే నేను చెప్తూ ఉంటాను కదా నాకు హెల్త్ బాగుండదు అని. పాపం చూడండి మా నాన్నకి ఎంత గుచ్చుకుందో, గుచ్చుకొని రక్తం అయితే చాలా రక్తం వచ్చేసింది. పాపం మా నాన్న తెచ్చుకుంటున్నారు, నేను తుడుస్తానంటే వద్దన్నారు. తుడుచుకుంటాను నేను, వద్దమ్మా అన్నారు. ఇంకా గుచ్చుకొని ఇంత రక్తం వచ్చింది. దీంతో పనిచేస్తుంటే అది గుచ్చుకుందండి పాపము, హోల్ పడిపోయింది చేతికి, పాపం అండి. ఇంకా మధ్యాహ్నం నేనైతే భోజనం చేస్తున్నాను. అసలు నేను పచ్చడి తినకూడదు, చాలా బాగుంది, అందుకని అయితే నేను తినేస్తున్నాను. కొంచెం వేసుకున్నాం, మళ్ళీ ఆ కొంచెం అన్నంలో కలుపుకొని తిందాంలే అని. ఇంకా తినేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి మా నాన్న తీసుకొని వచ్చేస్తాను అన్నారు. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఆడుకున్నారండి వాళ్ళు, చాలాసేపు ఆడుకున్నారు. నేను మిషన్ కుట్టుకుంటే అక్కడ చందరబందర అయింది మిషన్ దగ్గర. ఇంకా పిల్లలు కూడా ఆడుకొని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మా అమ్మ అయితే ఎత్తేసిద్ది అవన్నీ. ఇంకా మా బాబు అయితే చూడండి ఎంత బాగా రెడీ చేశారో. అది చాలా బాగా ఏమైనా ఉంటే చాలా బాగా రెడీ చేస్తారండి. కొంచెం పని బయటికి వెళ్ళామండి, వెళ్తే అక్కడ చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో, మొత్తం పురుగులే అవన్నీ. ఇంటి దగ్గర నుంచి మేము అక్కడికి వెళ్తున్నాము, అక్కడి వరకు అవన్నీ పురుగులే ఉన్నాయి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మా చిన్న మేనత్తళ్ళు వచ్చి ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం మా అమ్మ అయితే కిచిడి అయితే తెప్పించింది హోటల్ నుంచి. ఇంకా అప్పటికప్పుడు వండుకోలేము కదండి, అందుకని హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాము. అక్బర్ కిచిడి చాలా బాగుంటుంది. నేను తినకూడదు కానీ కొంచెం తినేసాను. ఇంకా పిల్లలు కూడా తినేశారు. మా పాప అయితే కింద పడి వచ్చింది. వాళ్ళ రెండు అయ్యాయి. మా నాన్నకి అలాగైంది, మా పాపకి ట్యూషన్కి వెళ్ళింది కదా అక్కడ పడిపోయిందంట. చూపిస్తాను ఒకసారి చూడండి పాపం పడిపోయి వచ్చింది. నేను వచ్చేలోపు పడుకుంది కూడా, ఏం తినలేదంట. ఎంత దెబ్బ తగిలిందో మా పాపకి పాపము. చూసారు కదా పాపం ఎంత దెబ్బ తగిలిందో మా పాపకి. ఇంకా అన్నం కూడా తినలేదు, పడుకుంది. ఇప్పుడేమో పాలు డబ్బాలో పాలు వేస్తే తాగేసిద్ది. అదే ఇలా పట్టుకొని తాగిపిస్తే నిద్రలోనే తాగేసిద్ది. అలవాటు ఉండడం వల్ల మా అమ్మాయికి ఎప్పుడైనా అన్నం తినకుండా పడుకున్నా కూడా రాత్రి మధ్యలో ఒకసారి, ఇప్పుడు ఒకసారి పాలు తాగిపిస్తే ఇంకా సరిపోయింది తనకి. అలాగా తను ఎప్పుడైనా అన్నం తినకపోతే అలాగా తాగిపిచ్చేస్తాం పాలు. ఇంకా ఈరోజైతే వ్లాగ్ ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఒక విషయం చెప్తాను మీ అందరికీ. ఇంకా వెయిట్ చేస్తున్నా. రేపైతే ఒక విషయం చెప్తాను అందరికీ. రేపటి వ్లాగ్ కోసం అందరూ వెయిట్ చేయండి. అల్లా హాఫీజ్.